ప్రియులారా, ఫ్యాక్ట్, ఫెయిత్, ఫ్రిక్షన్, కొన్ని సత్యాలు, చారిత్రాత్మక సత్యాలు, మిషనరీ ఫీల్డ్లో ఉన్న సత్యాలు, హిస్టారికల్ ఈవెంట్స్, ఈ బైబిల్లో ఉన్న దాగి ఉన్న మర్మాలు, సత్యాలు, వీటిని మీ ముందుంచినందువల్ల, ఈ సత్యాల్ని మనం ధ్యానించినందువల్ల, గుర్తు చేసుకున్నందువల్ల మనలో విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనము స్థిరపడుతున్నాం. ఫ్యాక్ట్, ఫెయిత్, ఫ్రిక్షన్. ఇలాగ విశ్వాసలమైన మనం బలం పొందటానికి సహాయపడుతుందని నా యొక్క ఉద్దేశము. నన్ను ఇలాగ బలపరిచే వారిని బట్టి దేవునికి వందనాలు చెబుతున్నాను. ఈరోజు 3 మాటలు ఉన్నాయి బైబిల్లో వెనక ప్రక్కన కొన్ని. మరి ఆ మాటలు చూసినప్పుడు అందులో స్లేవరీ, స్లే అనే 3 మాటలు కనపడతా ఉన్నాయి. స్లేవ్ అంటే లేబరర్స్, ఫోర్స్డ్ లేబరర్స్ ఆర్ స్లేవ్స్. బైబిల్లోనే ఆదికాండము 49:15 ఇలాగూ మొదట్లో కూడా నీవు నీ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. స్లేవరీ. మరి ఆ మాటలు ఉన్నాయి. పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నేను మిమ్మల్ని దాసులని పిలుస్తా. అబ్రహాము సంతానమే కానీ మీరు దాసులు. ఏలయనగా పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మరి గలతీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు, యేసు ప్రభు మిమ్మల్ని దాసత్వములో నుండి విడిపించినందువల్ల మీరు మళ్ళీ తిరిగి దాసత్వములోనికి పోవద్దు. యు ఆర్ నాట్ స్లేవ్స్. మీరు మళ్ళీ తిరిగి దాసత్వంలోనికి పోకూడదని రాస్తూ ఉన్నాడు. మరి సబ్మిట్. యూ షుడ్ నాట్ గో బ్యాక్. సబ్మిట్ అగైన్ టు ద యోక్. మళ్ళీ తిరిగి మీరు ఈ దాసత్వం అనే స్లేవరీ, ఈ బానిసత్వం అనే పాపము వల్ల వచ్చిన కలిగిన ఈ బానిసత్వం, స్లేవరీ, దాని ఆ కాడి కిందకి మీరు పోకూడదని మరి పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ మాట మనం తలుస్తూ ఉన్నప్పుడు అబ్రహాం టుక్ ఎ నైఫ్ టు స్లే హిస్ సన్ ఐజక్. బలిపీఠం కట్టాడు, రాళ్ళు పేర్చారు, బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద కట్టెలు పేర్చాడు, కట్టెల మీద తన కుమారుడు ఇస్సాకును పడుకోమన్నాడు. ఇస్సాకు పడుకున్నాడు. ఇస్సాకును తాళ్లతో బంధించాడు. ప్రియులారా, అబ్రహాములో తండ్రి కార్యములు, సృష్టికర్త అయిన తండ్రి యొక్క ఉద్దేశములు కనపడుతున్నాయి. ఇస్సాకులో తను పంపిన కుమారుడైన యేసు ప్రభు యొక్క ఒబీడియన్స్, విధేయత, ఒబీడియన్స్. దేనికైనా, మరణానికైనా, సిలువకైనా, దేనికైనా నీ చిత్తమే సిద్ధించునుగాక. శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధముగా ఉన్నది. నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇలాంటి యేసు ప్రభుకి గుర్తుగా ఇస్సాకు యొక్క జీవితము కనబడుతూ ఉన్నది. ప్రియుల, ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టి చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్సాకు ఆల్రెడీ హీ వాజ్ కిల్డ్. చచ్చిపోయినట్టే, బలి అయిపోయినట్టే, బలి అర్పించబడినట్లే, బలికి సిద్ధపడినట్లే, బలికి కావలసిన ప్లాన్ చిత్తమంతా జరిగినట్లే. బట్ ప్రేమ కలిగిన దేవుడు అబ్రహామా ఆగు, ఇస్సాకుకి బదులుగా అదిగా గొర్రె పిల్లను బలివ్వమని చెబుతూ ఉన్నాడు. నీ కుమారుడైన ఇస్సాకును విడిపిస్తున్నాను. నేను పంపే నా కుమారుడిని యేసు ప్రభుని బలిస్తున్నాను. ప్రియులారా, ఇలాగూ ఏ బ్రోకెన్ హార్ట్,
ఏ కాంట్రిక్ట్ స్పిరిట్, పగిలిన హృదయము, విరిగిన మనస్సు, పగిలిన హృదయము. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితం ఏంటి, మనం ఏ రీతిగా చచ్చిన వరమై ఉన్నాము, మనం ఏ రీతిగా బలి అయిపోవలసిన వరమై ఉన్నాము, మన పాపం వల్ల వచ్చి జీతం మరణము పట్టి మనం ఎలాగ మరణ శాసనం మన మీద ఉంది, మనం ఎలాగ మృతి పొందాము. నేను మృతి పొందాను, నా శరీరము, నేను, నా అహం సంత చచ్చింది, బలిపీఠం అయిపోయిన వాడిని. యేసు ప్రభు నన్ను తిరిగి బ్రతికించాడు. యేసు ప్రభువులో నాకు తిరిగి క్రొత్త జీవితము, నాకు క్రొత్త బ్రతుకు, అడాప్షన్. తిరిగి దేవుడు నన్ను తీసుకున్నాడు, తిరిగి నన్ను ప్రేమించాడు, తన కుమారుని ద్వారా నన్ను తిరిగి తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. తన ప్రథమ కుమారుడు, జ్యేష్ఠుడైన కుమారుని ద్వారా ఆయన సహోదరునిగా నేను కూడా తండ్రి ఇంటిలోనికి చేర్చుకున్నాను. ఏ బ్రోకెన్ హార్ట్. ప్రియులారా, బ్రోకెన్ హార్ట్స్ చాలా రకాలుగా ఉంటాయి. అయితే కొంతమంది బ్రేక్ అయిపోయి అలా పాడైపోతారు. కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి విత్ ఎ బ్రోకెన్ హార్ట్, కన్నిటితో, నా కొరకు నువ్వు ఈ శిలువ సహించావు, నా కొరకు నువ్వు బలిపీఠం ఎక్కావు, నేను బలి అవ్వాల్సిన చోట నువ్వు బలి అయిపోయావు, నేను పొందవలసిన బలి అర్పణ అది నువ్వు పొంది నన్ను విడిపించావని విత్ ఎ బ్రోకెన్ హార్ట్ అండ్ కాంక్రీట్ స్పిరిట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు కనికరము పొందుతున్నారు. ఎందుకంటే ఆయన మన కోసం పే చేశాడు, ఆయన మన కొరకు అటాన్మెంట్, ప్రాయశ్చిత్తమయ్యాడు. మన బదులుగా మన కొరకు సబ్స్టిట్యూట్, మనం పొందవలసిన కాడ, మనం బలర్పించవలసిన కాడ ఆయన మన కొరకు బలైపోయాడు. ఆయన మనల్ని విడిపించాడు. ఈజ్ ఎ రిడీమర్, విమోచకుడు. మనల్ని ఆత్మ సంబంధముగా విడిపించినవాడు, శరీర సంబంధమైన దౌర్భాగ్య స్థితుల నుండి విడిపించినవాడు. ఈ లోకంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన వరి, అనేకమైన చింత, వేదన ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. పైకి చెప్పలేరు, కానీ ప్రతి ఒక్కరూ అనేకమైన చిక్కులు, అనేకమైన సమస్యలు, అనేకమైన కలహాలు, అనేకమైన పోరు. ఏదో కొంతమంది సస్య బాగుండన్నంత పోరు కలుగుతాం. ప్రియుల, బైబిల్లో కయ్యూనని అతను తన తమ్ముడు చంపినప్పుడు దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. అతని హేబేల్ రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతుంది. దేవుడు అడిగాడు, కయ్యూనుని తమ్ముడెక్కడ? అతనిలో ఏ విధమైన పశ్చాత్తాపం లేక, నా తమ్ముడికి నేను నన్ను నవ్వులు పెట్టామన్నాడు. ప్రియులారు, అతని అవిధేయతలు, అతను చస్తే బాగుండు బాబో, నేను ఈ పాపం వల్ల వచ్చే ఉగ్రత నేను భరించలేను, నేను చస్తానని పరిగెత్తుంటే దేవుడు అన్నాడు, ఇతను చంపినవాడు, ఇతనికి ఒక ముద్ర వేశాడు, ఇతను చంపినవాడు నేను చంపకూడదు. అతను ఆ శిక్ష అనుభవించాలి. ఈ లోకంలో కొంతమంది శిక్ష అనిపిస్తూ ఉంటారు. ఈ లోకంలో కొంత దౌర్భాగ్య స్థితి, కొంత అపరాధములు, కొంత దోషములు మూలిగి ఎప్పుడైనా పశ్చాత్తాపడి నా దగ్గరికి వస్తారేమోనని ఆ శిక్ష అతను అనిపించేటట్టుగా దేవుడు చేస్తుంటాడు. ప్రియులారు, హిట్లర్ హృదయం బద్దలైంది కదా. హిట్లర్ ప్రపంచమంతా నా చేతిలో పెట్టుకోవాలనుకున్నాడు. నాకన్నా బెటర్గా ఉన్న దేశాలన్నింటినీ నాశనం చేస్తాననుకున్నాడు. నాకన్నా అసలు గొప్పవాడు ఉండకూడదు, ప్రపంచమంతా గజ వణికించాడు హిట్లర్, దుర్మార్గుడు. అతను ఆటం బాంబు వేసినప్పుడు వాడు భార్యను తీసుకెళ్ళి అండర్గ్రౌండ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ప్రియులారు, హిట్లర్ హృదయం బ్రోక్ గుండె బద్దలైంది, కానీ అతను నిజమైన పశ్చాత్తాపంలోనికి రాలేదు. అలాగే చాలామంది చింతన, బాధ, హృదయము కలిగి ఉంటారు. అమరావతి మీద చాలా ఆశలు పెట్టుకున్నవారు, ఆశలు జరగనప్పుడు వారి హృదయం బద్దలవ్వలేదంటారా? అలాగే మన కుటుంబాల్లో, మన ఇబ్బందుల్లో, మన అవసరతలు అనేకమైన ఆశలు పెట్టుకొని ఉంటున్నప్పుడు, మన బిడ్డల మీద అనేకమైన ఆశలు పెట్టుకుంటున్నప్పుడు, మన మనవరాళ్ళు, మన మనోళ్ళ మీద అనేకమైన ఆశలు పెట్టుకున్నప్పుడు,
వాళ్ళు సరిగ్గా అభివృద్ధిలోకి రానప్పుడు మన హృదయం బద్దలవ్వలేదా? స్లేవరీ పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము స్లేవరీ. ఈ పాపం గురించి ఆయన మన కొరకు బలయ్యాడు, యేసు ప్రభు. ప్రియులారా, మరి చరిత్రలో ఒక సంఘటన రిఫార్మేషన్కి ముందు 15వ శతాబ్దంలో జరిగింది. 1517 ఆ టైం అంతకుముందే ఈ మార్టిన్ లూథరు 95 సిద్ధాంతాలు దేవాలయంలో కట్టినప్పుడు అక్కడ ఇది రిఫార్మేషన్కి ప్రారంభం అని రిఫార్మేషన్ డేట్ అని చెప్పుకుంటాము. కానీ జరగటానికి అనేక సంవత్సరాల ముందు నుంచి జరుగుతుంది. ఏదైనా, ఏ ఉద్యమైనా, ఏ సక్సెస్ అయినా, ఏ ఫెయిల్యూర్ అయినా, ఏదైనా ఒక్కరోజు జరిగేది కాదు. దాని ముందు నుంచి చాలా కాలం నుంచి జరుగుతుంటాయి. 1182 నుంచి 1226 సంవత్సరాలు క్రీస్తు తర్వాత 1182 నుంచి 1226 ఈ టైంలో మరి ఒకతను జీవితాన్ని రిఫార్మేషన్ ముందు సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిస్. దిస్ ఈజ్ సెంట్రల్ ఇటలీ. అస్సిస్ అనేది ఇటలీలో ఉంది. ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిస్ ఆయన పేరు. ఆయన గురించి కొంత జ్ఞాపకం చేద్దామని ఆశపడుతున్నా. ఆయన గురించి ఏంటంటే ద మ్యాన్ ఎవ్రీథింగ్ గేవ్ అప్ ఫర్ క్రైస్ట్. 4 చిన్న మాటలు కూడా కొట్టే. ద మ్యాన్ ఎవ్రీథింగ్ హీ గేవ్ అప్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు సమస్తాన్ని తెగించినవాడు, క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినవాడు. వాళ్ళ తండ్రి పెద్ద మర్చెంట్, బిజినెస్ మ్యాన్, గొప్ప బిజినెస్, మహాధనవంతుడు. సెంట్రల్ ఇటలీలో ధనవంతుడు బిజినెస్ మ్యాన్ అయితే తన కుమారుడు యుద్ధాలు చేయాలి. ఇప్పుడు యుద్ధం చేస్తానికి వెళ్తుంటే అతనితో దేవుడు మాట్లాడాడు. మహాపరాక్రమం గలవాడు, యుద్ధానికి వెళ్తున్నాడు గుర్రమెక్కి. దేవుడు మాట్లాడాడు. చర్చెస్ అన్నీ పాడుపడిపోతున్నాయి. చర్చెస్ని పట్టించుకునేవారు లేరు. సంఘము పతన స్థితిలో ఉన్న దినాలు. పోప్ రూలింగ్లో, మరి ఎంపరర్ రూలింగ్లో మరి వీటిని సరిగా చర్చెస్ పాడయ్యే దినాలు. దేవుడు మాట్లాడాడు తనకి. ఇంత నా సంఘం ఇలాగైపోతుంటే నువ్వు యుద్ధానికి వెళ్తున్నావా అని అడిగితే అతను వెనక్కి తిరిగి వచ్చేస్తే అందరూ పిరికోడేమనుకున్నారు. పిరికోడు కాదు, దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఇలా అతను అక్కడి నుంచి అతను చేపట్టింది ఏంటంటే చర్చెస్ని బాగు చేయడం. పతనమైపోయే చర్చెస్, బిల్డింగ్స్, లేకపోతే చర్చి ఆత్మ సంబంధంగా మనుషుల్ని కట్టడానికి పూనుకున్నాడు. అతనికి డబ్బు కావాలి కదా. ఎలాగంటే ఆ నాయన మహాధనవంతుడు, ఆ డబ్బు తీసి ఖర్చు పెడుతున్నాడు. ఆయన కోపం వచ్చి బిషప్కి రిపోర్ట్ చేశాడు, కంప్లైంట్ చేశాడు. అప్పుడు బిషప్పే కోర్టు. ఇలాంటి కోర్టు లేవు. బిషప్ కోర్టు పెట్టాడు. కోర్టు పిలిచారు ఫ్రాన్సిస్ని. నాయన అక్కడ ఉన్నాడు. నా డబ్బంతా ఖర్చు పెడతాను, నా కొడుకు కాదు, నా ఆస్తి తనకి ఏమి ఇవ్వనని ఉన్నప్పుడు ఫ్రాన్సిస్ ఏం చెప్పాడంటే ఆ కోర్టులోనే అతని షర్ట్ కూడా ఇప్పేసి, అతనికి ఉన్న బట్టలు ఇప్పేసి, ఇదిగో నీది నాకేమీ వద్దని చెప్పి, కానీ నేను యేసు ప్రభుని విడిచిపెట్టను. నేను యేసు ప్రభు సేవ చేయాలి. ఈ పేదలు, ఈ ప్రజలు, ఈ బీద ప్రజలు, ఈ లో క్యాస్ట్ పీపుల్ అండ్ చర్చెస్ పతనమైపోతున్నాయి. వీటి కొరకు నేను త్యాగించాను. నా పని ఇది అని చెప్పి నీ దగ్గర ఏమి తీసుకోనని అతను షర్ట్ కూడా ఇచ్చేశాడు. ప్రియులారా, ఆశ్చర్యంగా ఇతనికి చాలా డబ్బులు, మరి ఇతని ఉద్యమానికి చాలా డబ్బు రావడము ప్రారంభమైంది. అలాంటి గొప్ప సేవకుడు, గ్రేట్ మ్యాన్
అండ్ ఉమెన్ ఆర్ నాట్ నీడ్ ఆఫ్ అవర్ ప్రైజ్. ఇక్కడ ఏం రాశారంటే గ్రేట్, ముందు మాట ఏంటి, ద మ్యాన్ ఎవ్రీథింగ్ గేవ్ అప్ ఫర్ క్రైస్ట్ అని రాశాడు. రెండో మాట, గ్రేట్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ నాట్ నీడ్ ఆఫ్ అవర్ ప్రైజ్. మనం ఏదో మెచ్చుకోవాలని, మనం ఏదో గొప్ప చేయాలని చేయట్లేదు. ఆత్మచేత ప్రేరేపింపబడిన దేవుని కొరకు సమస్తము త్యాగం చేసినవాడు. we need only in need of getting to know them. We are only in need of getting to know them. మనమే వారిని తెలుసుకోవాలి, కానీ వాళ్ళు మనం తెలుసుకోవాలి అని మన మీద పేరు పొందాలని వాళ్ళు ఏం చేయలేదు గొప్పవారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితి, he grown up at the times of violence and wars. పద్దాక యుద్ధాలు, రిలీజియస్ యుద్ధాలు, మత సంబంధమైన యుద్ధాలు, ఇంకా రాజ్య సంబంధమైన యుద్ధాలు, పేదవారికి ధనవంతులకి, పేజెంట్స్, మరి కూలీలు, మరి భూస్వాములు, వీటి మధ్య జరిగే యుద్ధాలు. A Francis was grown up under the Pope and Emperor. ఆ టైంలో ఆయన పుట్టాడు. పీపుల్ వర్, ఆ రోజుల్లో పీపుల్ వర్ బేసికల్లీ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఆ రోజుల్లో ప్రజలు 2 విధాలుగా విభజింపబడ్డారని. ఒకటేంటంటే మేజర్ గ్రూప్స్, నోబుల్స్, నైట్స్ అండ్ లార్డ్స్. నోబుల్స్ అంటే మహా గొప్పవారు, ధనవంతులు, రిచ్ పీపుల్, పేరు ప్రఖ్యాతులు పొందినవారు. నైట్స్ అంటే మతపరమైన కేథలిక్, మతపరమైన మత నాయకులు, గురువులు. అండ్ లార్డ్స్ అంటే సామంతులు, చక్రవర్తి కింద ఉన్న సామంతులు. వీరు మేజర్ గ్రూప్స్, ఇది పెద్ద గ్రూపు. తర్వాత మైనర్ గ్రూప్స్ ఎవరంటే మైనారిటీస్, కామన్ పీపుల్, సామాన్యమైన వారు మైనారిటీస్. ఈ మైనారిటీస్ అగైన్ దే వర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఈ మైనారిటీస్ మళ్ళీ 2 గ్రూపులుగా విభజింపబడ్డారు. వారు ఎవరంటే ఇండిపెండెంట్ లేబరర్స్, సొంతగా పనిపాట్లు చేసుకునేవారు. వారిలో మర్చెంట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యాన్, వ్యాపారస్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునే బిజినెస్ పీపుల్. ఇంకా క్రాఫ్ట్ మ్యాన్, చేతి పనులు, వృత్తులు, రకరకాలైన వృత్తి స్వయం పోషణతో జరుపుకునేవారు. దే ఆర్ నాట్ స్లేవ్స్. మైనారిటీస్లో ఇలాంటి ఒక గ్రూప్ ఉంది. ఇంకొక గ్రూప్ ఏముందంటే ఫోర్స్డ్ లేబరర్స్ ఆర్ స్లేవ్ లేబరర్స్ అండర్ ద లార్డ్స్. ఫోర్స్డ్ లేబరర్స్ ఆర్ స్లేవ్ లేబరర్స్. బలవంతంగా కొట్టి, కొరడతో కొట్టి పని చేయించుకొని, బానిసలు కొని అమ్మి వాళ్ళని బహుహీనంగా చూసి లేబర్. ఇలాగ విభజింపబడింది సమాజం, విభజింపబడింది. ఫ్రాన్సిస్ ఆఫ్ ఎస్సిస్, ఆయనకి దేవుని ప్రేరేపణ వచ్చి ఆయన అడవిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతున్నాడు. పక్షులు అవన్నీ వచ్చి ఆయన మాటలు వింటూ ఉండి, ఒకరోజు ఒక చెరువు దగ్గర ఉండి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ చెరువులో చేపలన్నీ పైకి వచ్చి ఆయన మాటలు వింటూ ఉండేవి. ఒకరోజు ఒక పెద్ద తోడేలు, అక్కడ భయంకరమైన తోడేలు మనుషులు చంపేస్తుంది. దాని గురించి ఎవరు బయటకు వెళ్తానికి భయపడుతున్నారు. అలాంటప్పుడు ఫ్రాన్సిస్ అక్కడికి వెళ్ళి ఆ తోడేలు దగ్గరికి వెళ్తే అది చక్కగా వచ్చి ఆయన దగ్గర మోకరించి దాని మీద చెయ్యేసి తరిమి దాంతో ఇది మాట్లాడి యు ఆర్ మై బ్రదర్ లెస్ బ్రదర్. ఇలాగ లెస్ బ్రదర్స్ ఉద్యమాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు ఆ తోడేలు తీసుకొచ్చి ఊర్లో పెడితే ఆ ఊర్లో చక్కగా పెంపుడు కుక్కలాగా ఊరంతా ఒక విట్నెస్. ఫ్రాన్సిస్ ఆఫ్ ఎస్సిస్ ఈజ్ ఎ గాడ్స్ మ్యాన్, గొప్ప విట్నెస్. ఇలాంటి సేవ చేసిన వాడు. ఇలాంటి ఉద్యమాన్ని స్థాపించి లెస్ బ్రదర్స్, పేదలైన వారు, నిరుపేదలైన వారు, ఈ బానిసలైన వారు, కొరడ దెబ్బలు తింటున్నవారు,
హీనమైన వారికి ఉద్యమాలు చెప్పి వారిని పైకి తీసుకొచ్చాడు. అది లెస్ బ్రదర్స్ మూమెంట్స్. ప్రియులారా, 1212 సంవత్సరంలో పోపు ఇన్నోసిన్ దీన్ని అప్రూవ్ చేశాడు. లెస్ బ్రదర్స్ ఉద్యమాన్ని పోపు ఇన్నోసన్ ఈ ఉద్యమాన్ని దీన్ని అప్రూవ్ చేసినప్పుడు ఇలాగూ అది మరి పెద్దదైంది. తర్వాత ఒక సిస్టర్ మరి ప్రేరేపింపబడి ఆమె కూడా మరి లెస్ సిస్టర్స్ అనే ఇలాంటి దాన్ని పెట్టి ఇలాంటి ఉద్యమాలు మరి పేదల కొరకు నిరుపేదల కొరకు ఏర్పడినాయి. ప్రియులారా, గలతీ పత్రికలో మరి పరిశుద్ధుడైన పౌలు ఎవరు రాస్తున్నాడంటే మరి 5:1 మీరు మీ స్వతంత్రతను గ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఆ యేసు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మీరు స్వతంత్రులుగా ఉండి ఆయనలో మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వం అనే కాడి కిందకు పోవద్దు. యేసు ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. బలిపీఠం మీద ఎక్కిన యేసు ప్రభు అబ్రహాము బదులుగా గొర్రెపిల్ల బలిపీఠం ఎక్కింది. అలాగూ ఆ యేసు ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. మీరు స్వతంత్రులుగా ఉండండి, కానీ మరలా తిరిగి దాస్యత్వంలోనికి వెళ్ళకూడదు. గలతీ పత్రిక 5:18 మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల మీరు స్వతంత్రులై ఉన్నారు. మీరు ఆత్మచేత బంధింపబడి నడిపించబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1:14 మీరు ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. స్లేవ్ మార్క్స్, వీ హ్యావ్ స్లేవ్ మార్క్స్. బానిసత్వం నుండి, మరణము నుండి, నరకము నుండి, శిక్ష నుండి, హీనమైన స్థితి నుండి ఇడిపించిన యేసు ప్రభు యొక్క ముద్రలు మనం కలిగి ఉంటాము. వీ హ్యావ్ స్లేవ్ మార్క్స్. హౌ మెనీ స్లేవ్ మార్క్స్ యూ హ్యావ్ అని అడిగినప్పుడు ఐ హ్యావ్ సమ్ స్లేవ్ మార్క్స్. నేను నీతి కొరకు నిలబడుతున్నాను. యేసు ప్రభు ఎలాగో స్లేవ్గా మారిపోయి నన్ను విడుదల చేశాడు, ఆ స్థితి నాలో కూడా కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ సమ్ స్లేవ్ మార్క్స్. అనేకమైన ఇబ్బందుల్లో నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అనేకమైన కష్టాల్లో నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను. అనేకమైన సమస్యలు ఎదుర్కొని నీతి కోసం జీవిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొని ఇతరులకి సహాయం చేయటానికి, ప్రేమించటానికి, నా బిడ్డల్ని ప్రేమించటానికి, కుటుంబాన్ని ప్రేమించటానికి, ఇబ్బందులు ఉన్న వారిని ప్రేమించటానికి నేను సహాయం. ఐ హ్యావ్ స్లేవ్ మార్క్స్. యేసు ప్రభు కొరకు నిందలు, కష్టాలు, శ్రమలు అనిపిస్తున్నాను. ఐ హ్యావ్ స్లేవ్ మార్క్స్. అపనిందలు అనిపిస్తున్నాను. యేసు ప్రభు కొరకు నేను దూషణలు అనిపిస్తున్నాను. నేను యేసు ప్రభు కొరకు జీవిస్తూ కొంతమందికి సహాయంగా ఉన్నాను. ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్లేవ్ మార్క్స్. ప్రియులారా, యేసు ప్రభు మనల్ని నడిపించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించిన యేసు ప్రభు మరి మనం కలిగి ఉంటాం. స్లేవరీ. మరి ఈ 2 ఆత్మలు కలిగి ఉన్నాం మనం. 2 ఆత్మలు. ఒకటి స్వతంత్రం ఇచ్చే ఆత్మ, ఒకటేమో బానిసగా ఉన్న ఆత్మ. స్వతంత్రాలు ఇచ్చే ఆత్మ, 2 ఆత్మలు. మరి స్వతంత్రాలైన శారా వల్ల కలిగిన కుమారుడైన మరి వల్ల కలిగిన ఆత్మ మనలో ఉంది. మరి దాసి వలన కలిగిన దాసి కుమారుని వల్ల వచ్చిన దాస్యపు ఆత్మనది. స్వతంత్రమైన ఆత్మనది, దాస్యమైన ఆత్మనది. మరి పరిశుద్ధులైన పౌలు మరి ఇందులో చెప్పేది ఏంటంటే రోమాపత్రిక 8:14 ఏలియనగా మీరు మరలా దాస్యమనే ఆత్మకు లోబడకండి. మీరు మిమ్మల్ని విడిపించిన ప్రభువుకి ప్రేమించండి.
మీరు తిరిగి దాస్యమనే కాడి కిందకి పోవద్దని చెబుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించమని, నీ నీతిని సమాధానం దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.